నా చిన్ననాటి మిత్రుడైనటువంటి ఆత్మకూరు బ్రహ్మయ్య స్వర్గస్థులై 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో వచ్చింది. ఈ 5వ వర్ధంతి సందర్భంలో ఈ రోజున వారి అన్న కుమారులు వాళ్ళ బాబాయ్ జ్ఞాపకార్థంగా ఈ రోజున సంజయ్ కానీ చిన్న కానీ ఇద్దరు శ్రీకాంత్ సంజయ్ అన్నదమ్ములిద్దరు వాళ్ళ బాబాయిని చిరకాలం మదిలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున అన్న క్యాంటీన్లో అన్నదానం పేదలకు అన్నదానం చేయించడం జరిగింది. చాలా గొప్ప విషయం. బాబాయ్ చనిపోయినా మాకు బాబాయ్ కాదు తండ్రి లాంటి అనే ఉద్దేశం వాళ్ళ మనసులో ఉంది కాబట్టి గత సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ వస్తున్నారు. మహోకుంటూ బ్రహ్మయ్య ఆత్మశాంతి కొరకు ఎక్కడ ఉన్న బ్రహ్మయ్య దీవెనలు వీళ్ళందరి కుటుంబాలకి ఉండాలని అదే శ్రీరామ రక్ష. ఈ రోజున ఇక్కడ అన్నా క్యాంటీన్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకు కావాల్సిన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ని ఈ రోజున ఈ అన్నా క్యాంటీన్లో పేదలందరికీ కడు పేదలందరికీ తృప్తి తీర ఒక పూట భోజనం పెట్టేదాని కోసం గాను వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈ రోజున ఇక్కడికి రావడం, వారితో పాటు నన్ను మర్చిపోకుండా మా బాబాయ్ ఫ్రెండ్గా రమ్మని చెప్పి పిలిచినందుకు నేను కూడా రావడం జరిగింది. ఎక్కడున్నా కూడా ఆత్మకూరు బ్రహ్మయ్య ఆశయాల్ని వీరు కానీ మిత్రులు కానీ అందరూ కొనసాగిస్తారు. ఆత్మకూరు బ్రహ్మయ్య కనుక బతుకుంటే ఈరోజు రాజకీయాలు వేరే విధంగా ఉండుండేవి. ఎందుకంటే బ్రహ్మయ్య అంటే ఒక బ్రాండ్, ఆత్మకూరు అంటే ఆ బ్రాండ్. కానీ మిత్రుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఆయన స్మృతులను మేము గుర్తుపెట్టుకుంటాం. ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా మేము నడుచుకుంటాము. వారి కుటుంబంలో బ్రహ్మయ్య లేనప్పటికీ వారి కుటుంబానికి ఏదైనా అవసరమైనా కూడా మంచి చోటు ఖచ్చితంగా నేను కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి నిరంతరంగా తెలియజేస్తూ ఆత్మకూరి బ్రహ్మయ్యని మరోసారి మన మంచి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.